Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. డయాబెటీస్, ఈ డయాబెటీస్ గురించి ఎన్ని వీడియోస్ చేసినా కానీ ఇంకా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి కామెంట్ సెక్షన్లో. ద మోస్ట్ రిక్వెస్టెడ్ కామెంట్ ఏంటంటే రైస్ కంటెంట్ గురించి. చాలా రైస్, వెరైటీ ఆఫ్ రైసెస్ మార్చమని చెప్తూ ఉంటారు. సింగిల్ పొట్టుతో ఉన్నది అంటే ముడి బియ్యం కానివ్వండి, లేకపోతే ఒక్కసారి సింగిల్ పాలిష్ చేసినవి తినాలని చెప్తూ ఉంటారు. ఈ రైస్ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం జనరల్ ఫిజిషియన్ రామకృష్ణ గారితో ఉన్నాము. నమస్తే సార్. సార్, అయితే డయాబెటీస్ అనేది ఇప్పుడు జనరల్గా 100లో 90 మెంబర్స్కి వస్తుంది. అలాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి రైస్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం, ఇప్పుడు క్వాంటిటీ ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ కర్రీ రైస్ తీసుకోమన్నా మనం రైసే ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. మరి సడన్గా రైస్ స్టాప్ చేయండి, లేకపోతే వేరే రైస్కి షిఫ్ట్ అవ్వండి అని చెప్తూ ఉంటారు. ఇది కరెక్టే అంటారా? యాక్చువల్గా డయాబెటీస్ అంటే టైప్ 2 డయాబెటీస్ తీసుకుంటే చేసే పని తక్కువ, తినే తిండి ఎక్కువ అయినప్పుడు వచ్చే జబ్బు అండి అది టైప్ 2 డయాబెటీస్. సో ఇది పూర్తిగా మనుషులు సృష్టించుకున్న జబ్బు. అది జెనెటిక్గా వచ్చిందని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అదంతా పెద్ద నాన్ సెన్స్ అండి. సో మనం తినే తిండి చేసే పని కంట ఎక్కువైనప్పుడు ఆ జబ్బు వస్తుంది. ఎక్సెస్ క్యాలరీస్ డంప్ అయినప్పుడు వస్తుంది. అగైన్ ఆ క్యాలరీస్ ఏ రూపంలో వస్తున్నాయి? కార్బోహైడ్రేట్ రూపంలో వస్తున్నాయా, ఫ్యాట్ రూపంలో వస్తున్నాయా, ప్రోటీన్ రూపంలో వస్తున్నాయా? సో మనకి ఏంటంటే ఈ ఆల్కహాల్ ఎలా అయితే ఎడిక్షన్ ఉంటుందో చాలామందికి, అలాగే డ్రగ్స్ ఎడిక్షన్ ఎట్లా ఉంటుందో తిండి కూడా ఒక రకమైన ఎడిక్షన్. టైంకి తినకపోతే మనకి ఏదో జరిగిపోతున్నట్టు ఒక రకమైన అలజడి ఇది వస్తుంది. అంటే ఏంటంటే మన బ్రెయిన్ ఆ తిండికి లొంగిపోయినప్పుడు ఇటువంటి సిమ్టమ్స్ వస్తుంటాయి. సో ఈ తిండికి ఎడిక్ట్ అయిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మోతాదుకి మించి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాం. రెండవది, మనం ఈ యుగంలో ఇప్పుడున్న కాలంలో మనం చేసే పనికి నాకు తెలిసి ఒక పూట తిండే చాలా ఎక్కువ. ఒక్క పూట తినే సో 3 పూటలు తినడం అనేది ఇట్స్ కంప్లీట్లీ తప్పు. చెప్తూ ఉంటారు కదా మనం చేసే వాళ్ళు 3 పూటలు ఎవరు తినగలరు అంటే కూలీలు, వ్యవసాయ కూలీలకి 3 పూటల తినే అర్హత ఉంది. ఎవరైతే మానసికంగా అంటే బుర్రతో పనిచేసి శరీరాన్ని సుఖపెడుతున్నారో వాళ్ళందరూ ఒక పూట, కాదు అంటే 2 పూటలు. సో టైంకి తినకపోతే మనకి ఏదో జరిగిపోతుంది, టైంకి తినకపోతే అనారోగ్యం అనేది పచ్చి అబద్ధం. టైంకి నిద్రపోకపోతే అనారోగ్యం అనేది నిజం. టైంకి తినకపోతే అనారోగ్యం అనేది పచ్చి అబద్ధం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొక్కను తీసుకుంటే దానికి ఆహారం, గాలి, సూర్యకిరణాలు భూమి నుంచి వచ్చాయి. సూర్యకిరణాలు 365 రోజులు ఒకే టైంకి రావు, ఒకే టైంకి పోవు. కొన్ని రోజులు అసలు సూర్యకిరణాలే ఉండవు. శీతాకాలంలో తక్కువ వస్తాయి, వర్షాకాలంలో అసలు రానే రావు, ఎండాకాలంలో ఎక్కువ వస్తాయి. సో కాలానుగుణంగా సూర్యకిరణాలు మారుతుంది. ఆ మొక్క అట్లా అయితేనే బాగా పెరుగుతుంది. అట్లా కాకుండా మనం ప్రతిరోజు 8 అవగానే నీరు పెట్టి ప్రతిరోజు 6 అవగానే సూర్యకిరణాలు పెడితే 365 రోజులు అట్లా చేస్తే ఆ మొక్క సరిగ్గా పూత పూయదు, కాపు కాయదు, అవసరం వీలైతే చనిపోతుంది. అట్లానే శరీరం కూడా. రైస్ వరకు వస్తే ఏమవుతుందంటే ఈ రైసు అత్యంత రుచికరమైన పదార్థం. ఇప్పుడు కూరలు మనం వండుకొని ఒక పాలిష్డ్ రైస్ అన్నం తీసుకుని చేత్తో కలుపుకొని తిన్నప్పుడు దానికి వచ్చే రుచి చాలా ఎక్కువ. వెన్ కంపేర్ టు బ్రౌన్ రైస్, మిల్లెట్స్తో కానీ పోల్చుకుంటే ఈ వైట్ రైస్కి రుచి ఎక్కువ. సో మనం ఏంటంటే కొంచెం కూర అన్నం, పప్పు అన్నం, సాంబార్ అన్నం, పెరుగన్నం తింటే మొత్తం కేజీ బియ్యం వెళ్ళిపోతాయి. సో దీని మూలాన రెండవది ఏంటంటే రైసు అరుగుదల అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో త్వరగా మళ్ళీ ఆకలేస్తుంది. సో ఒకటి, తినేటప్పుడు ఎక్కువ తినేస్తాం. 2, త్వరగా ఆకలేస్తుంది, మళ్ళీ తినడానికి ఆస్కారం ఉంటుంది. సో ఒక రకంగా ఎడిక్ట్ అయిపోతాం, దానికి బానిస అయిపోతాం. దాని మూలాన రైస్ మంచిది కాదంటారు. కానీ వాస్తవంగా వైట్ రైస్, బ్రౌన్ రైస్ అలా తీసుకుంటే వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి పెద్ద తేడా. ఇన్ఫ్యాక్ట్ వైట్ రైసే మంచిది బ్రౌన్ రైస్ కంటే. కానీ బ్రౌన్ రైస్, వైట్ రైస్ హెడ్ టు హెడ్ చూసుకుంటే బ్రౌన్ రైస్ ఎటువంటి రుచి సరిగ్గా ఉండదు. మనం ఎక్కువ తినమన్నా తినలేము. దాని మూలాన బై ఫోర్స్ మనం తక్కువ తింటాం. దాని మూలాన క్యాలరీస్ తక్కువ వెళ్తే మనిషి అనబడతారు. అది బలం అంటారు కొంతమంది, అది తప్పు. 2,
మిల్లెట్స్ ఉంటారు కొంతమంది. మిల్లెట్స్ నాకు తెలిసి ఒక గేదెకి పచ్చగడ్డి ఎండుగడ్డి చూస్తే పచ్చగడ్డి చాలా పౌష్టికమైనది, ఎండుగడ్డి పౌష్టికమైనది కాదు. కానీ ఎండుగడ్డి అలా నెవరేస్తూ ఉంటుంది గేదె. సో నా దృష్టిలో మిల్లెట్స్ కూడా అటువంటివే. సో మిల్లెట్స్కి ఎటువంటి రుచి ఉండదు, ఏమీ ఉండదు. సో మనం బై ఫోర్స్ చాలా తక్కువ తీసుకుంటాం. టోటల్ క్యాలరీస్ ఒక మనిషిని రైస్ పెట్టి మిల్లెట్స్ పెట్టి అన్నీ చూసుకుంటే రైస్ తిన్నవాడు ఎక్కువ క్యాలరీస్ వెళ్ళిపోతాయి, మిల్లెట్స్ తిన్నవాడు తక్కువ క్యాలరీస్ వెళ్తాయి. సో క్వాంటిటీ మనం ఫిక్స్ చేసి ఇంతే అన్నం తిను ఇంతే మిల్లెట్స్ తినంటే రైసే బెటర్. కానీ రైస్తో ప్రాబ్లం ఏంటంటే త్వరగా డైజెస్ట్ అయిపోతుంది, అందులో ఫైబర్, ఈ మిల్లెట్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ఇందులో తక్కువ ఉంటుంది. సో డైజెస్ట్ అయిపోయి త్వరగా తినేటట్టు మళ్ళీ చేస్తుంది, రెండు రుచి ఎక్కువ వస్తుంది, ఎక్కువ తినేటట్టు ఆస్కారం ఉంటుంది. సో అంతేగాని రైస్ని ఏమాత్రం తీసి పడేసేది. ఇన్ఫ్యాక్ట్ జిమ్కి వెళ్ళేవాళ్ళు రోటీ కంటే రైస్ తింటేనే త్వరగా సన్నబడతారు, ప్రొవైడెడ్ క్వాంటిటీ ఫిక్స్ చేస్తే. రోటీ తింటే మంచిది సన్నబడతారు అనేది పచ్చి అబద్ధం. ఇన్ఫ్యాక్ట్ రోటీయే ఇంకా క్యాలరీ డెన్స్ రైస్ కంటే. కానీ మనం రోజు రైస్ తినే మనిషి రోటీ తింటే ఎక్కువ తినలేడు, ఎందుకంటే తనకు అలవాటు లేదు కనుక. దాని మూలాన మనిషి సన్నబడతాడు. సో ఎప్పుడు కూడా రైస్ ఈస్ ఆల్వేస్ బెటర్, బట్ క్వాంటిటీ మనం ఫిక్స్. ప్రసాదం తిన్నట్టు తినాలి అన్నం, అంతేగాని కొంచెం పప్పు అన్నం, కూర అన్నం, సాంబార్ అన్నం, పెరుగన్నం తీసుకుంటే ఇంకా అలా కేజీ బియ్యం వెళ్ళిపోతుంది. రెండోది ఏంటంటే మనం రోజుకి కనీసం 14 నుంచి 16 గంటల పాటు మన కడుపుని ఖాళీగా ఉంచాలి. ఖాళీగా ఉంచడం అంటే ఏంటంటే గ్లూకోజ్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఏది వెళ్ళకూడదు. గ్రీన్ టీ తీసుకోవచ్చు, బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, పచ్చి కూరగాయ మొక్కలు తీసుకోవచ్చు. ఆ ఖాళీగా ఉంచడం ఉంటాయి అంటే దే డూ నాట్ కమ్ అండర్ ఈటింగ్. మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని, కొవ్వు పేరుకుపోవడం తగ్గించాలంటే శరీరంలో ఇన్సులిన్ లెవెల్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. సో ఇన్సులిన్ లెవెల్లో ఎప్పుడు స్టిమ్యులేట్ అవుతుంది, ఎప్పుడు ఉత్పత్తి పెరుగుతుందంటే బ్లడ్లో గ్లూకోజ్ పెరిగితే. సో బ్లడ్లో గ్లూకోజ్ పెరగడానికి ఆస్కారం ఉన్న ఏ ఫుడ్ తీసుకుంటే అది ఉపవాసం అనకూడదు. సో సైంటిఫిక్గా మాట్లాడితే ఉపవాసం అంటే ఏంటంటే ఏ ఆహారం అయితే ఇన్సులిన్ లెవెల్ని ఉత్పత్తి పెంచడానికి అవకాశం ఉంటుందో అటువంటి ఆహారం మనం తీసుకోకపోవడమే ఉపవాసం. సో మంచినీళ్ళు తీసుకున్నా అది ఉపవాసమే. తర్వాత గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, వెజిటేబుల్, పచ్చికూరగాయ మొక్కలు ఇవన్నీ తీసుకోవచ్చు ఉపవాసం ఉన్నప్పుడు. కానీ ఏం తీసుకోకూడదు, అన్నం తినకూడదు, పండు తినకూడదు, సో గ్లూకోజ్ కంటెంట్ ఉన్నవి ఏవి తినకూడదు. సో అలా 14 నుంచి 16 గంటలు మన బాడీ కడుపుని ఖాళీగా ఉంచితే మనం ఏమవుతుందంటే చాలా బ్యాలెన్సింగ్ యాక్ట్స్ జరిగిపోతాయి, ఇన్సులిన్ లెవెల్స్ పడిపోతాయి. సో ఇన్సులిన్ లెవెల్ తగ్గితే మనకేమవుతుందంటే ఇన్సులిన్ అనేది ప్రో ఏజింగ్. ఇన్సులిన్ ఎంత ఎక్కువ ఉంటే మనం అంత త్వరగా వయసు పైబడిపోవడానికి అవకాశం ఉంటుంది. మన ఒంట్లో కొవ్వు పేరుకుపోవడానికి కానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడానికి కానీ, బరువు పెరగడానికి కొన్ని అంటే ఇంకా ఎగ్జాక్ట్ ప్రూఫ్స్ అంటూ లేవు. కానీ క్యాన్సర్ కారకానికి కూడా ఇన్సులిన్, అధిక ఇన్సులిన్ శరీరంలో ఉంటే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా మనిషి త్వరగా మరణించడానికి ఇన్సులిన్ సహాయపడ. అలా అని చెప్పి ఇన్సులిన్ వల్ల ఉపయోగం లేదా అంటే ఉంది, దాన్ని కొంతవరకు, దాన్ని మోతాదుకి మించి శరీరంలో ఉంటే మనిషి త్వరగా ఈ రోజుల్లో వచ్చే గుండె జబ్బులు, ఊబకాయం, ఈ నరాలకు సంబంధించిన పక్షవాతం ఇవన్నీ కూడా చాలామందికి వాడ శరీరంలో ఇన్సులిన్ మోతాదుకి మించి ఉండడం వల్ల జరుగుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ మూల కారణాలన్నీ పక్కన పెట్టేసి ప్రతిదీ డబ్బుతో మందులతో తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాం. అది తప్పు. డబ్బుతో ఆరోగ్యాన్ని ప్రతిసారి కొనలేము, మన కష్టంతో కొనాలి. సో మానసికంగా సుఖపడి, శారీరకంగా కష్టపడి అప్పుడప్పుడు పస్తులు ఉండడం, ఉపవాసాలు ఉండడం మంచిది శరీరానికి. సో ఇదండి డాక్టర్ గారు చెప్తుంది ఏంటంటే ఏదైనా కానీ క్వాంటిటీ మనం ఇంతే తినాలి అని చెప్పి క్వాంటిటీ పరంగా తీసుకుంటే మీరు అన్నం తిన్నా ఓకే, పొట్టు బియ్యంతో తిన్నా ఓకే, ముడి బియ్యంతో తిన్నా ఓకే, బట్ ఎలాంటి క్వాంటిటీ తీసుకుంటున్నాం, ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం అనేది కన్సిడర్ అవుతుందంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సార్.